హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ రైడ్ 16. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఓలా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ అయితే వచ్చాయి కదా, రోడ్స్టర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ బైక్లో మనకి ఎలాంటి ఫీచర్స్ అండ్ రేంజ్ ఎంత, ఈ ప్రైస్ ఎంత ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం రోడ్స్టర్ ఎక్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఇది బేస్ మోడల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ బైక్స్లో. సో ఈవెన్ బేస్ మోడల్స్లో కూడా మనకి డిఫరెంట్ వేరియంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేరియంట్ బేస్ బట్టి మనకి రేంజ్ అనేది ఫిక్స్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫీచర్స్ అనేవి మాత్రం కామన్గా ఉంటాయి అన్ని బైక్స్లో కూడా. సో ఫీచర్స్ అయితే మొత్తం మనకి బేస్ మోడల్ దగ్గర నుంచి హై-ఎండ్ బైక్లో ఏవైతే ఫీచర్స్ వస్తాయో అన్ని ఫీచర్స్ కూడా మనకి బేస్ మోడల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓన్లీ మీకు డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, నేను మీకు స్టడీ చేసి చెప్తున్నాను ముందుగా, ఎందుకంటే సో మీకు క్లారిటీ ఉంటుందని చెప్పేసి. సో ఎక్కడ ఉంటుందంటే బైక్ యొక్క టాప్ స్పీడ్ అండ్ బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఈ మూడు మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి బైక్ వేరియంట్ అండ్ మోడల్ బట్టి. సో ఫస్ట్ మనం ఎక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి స్టార్టింగ్ వచ్చేసి 2.5 కిలోవాట్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తుంది ఒకసారి ఛార్జ్ చేస్తే. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 105 కిలోమీటర్ పర్ అవర్. అండ్ ప్రైస్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 74,999 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంది మోడల్, ఇది బేస్ మోడల్. అండ్ ఇది ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 6 అవర్స్ అయితే పడుతుంది. ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కూడా సేమ్ ఛార్జింగ్ టైం అయితే చూపిస్తుంది. 4 to 6 అవర్స్ అయితే పడుతుంది ఆల్మోస్ట్ విత్ డీసీ అండ్ నార్మల్ ఛార్జింగ్ కూడా. సో అందుకే నేను అన్ని మోడల్స్కి బ్యాటరీ ఛార్జింగ్ టైం అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చూసిన దాని ప్రకారం అన్ని మోడల్స్ కూడా ఆల్మోస్ట్ 4 to 6 అవర్స్ అయితే ఛార్జింగ్ పడుతుంది సేమ్ టైం. సో అందుకని స్పెసిఫిక్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ చెప్పే కదా మీకు 174,999 రూపీస్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ మోడల్ చూస్తే కనుక, సో సెకండ్ మోడల్ దీంట్లో సెకండ్ వేరియంట్ 3.5 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. అది ఆల్మోస్ట్ 190 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది విత్ టాప్ స్పీడ్ ఆఫ్ 118 కిలోమీటర్స్. సో ఒక 10 to 12 కిలోమీటర్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ వెళ్తుంది పాత బేస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే. మిడిల్ వేరియంట్ అది 105 అయితే, ఇది ఆల్మోస్ట్ 118 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ రేంజ్ కూడా చెప్పా కదా, అది 140 అయితే ఇది 190. సో ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే వస్తుంది రేంజ్ చూసుకుంటే కనుక. ఇంక ప్రైస్ వచ్చేసి దీంట్లో 84,999 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 10,000 డిఫరెన్స్ అయితే ఉంది బేస్ మోడల్కి దీనికి. సో ఇంక నెక్స్ట్ లాస్ట్ వేరియంట్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 4.5 కిలోవాట్ కెపాసిటీ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 252 కిలోమీటర్స్ స్పీడ్ అయితే మనకి డిస్టెన్స్ అయితే మనకి కవర్ చేస్తుంది సింగిల్ ఛార్జ్లో. అండ్ దీంట్లో మనకి టాప్ స్పీడ్ చూసాక సేమ్ 118 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 94,999 రూపీస్ అయితే ఉంది, విత్ ఇన్ లెస్ దెన్ 1 lakh అని చెప్పేసి అనుకోవచ్చు. సో 1 lakh రూపీస్లో 1 lakh అంటే తక్కువలో మనకి ఆల్మోస్ట్ 250 కిలోమీటర్ రేంజ్ అంటే చాలా వాల్యుబుల్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో నా పరంగా సో ఇది ఎక్స్ యొక్క బ్యాటరీ కెపాసిటీ అండ్ రేంజ్ అండ్ ప్రైస్ చూసుకుంటే. అండ్ ఫీచర్స్ అనేవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే సేమ్ అని చెప్పే కదా, రెండు మోడల్స్ సేమ్ అయినా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎక్స్ ప్లస్ గురించి చూసుకుందాం. ఎక్స్ ప్లస్లో చూస్తే కనుక టోటల్ మనకి 2 వేరియంట్స్ అనేవి వస్తున్నాయి. సో 2 వేరియంట్స్లో అగైన్ మనకి బ్యాటరీ కెపాసిటీ అండ్ రేంజ్ అనేది డిఫరెన్స్ ఉంది. సో ఎక్స్ ప్లస్లో మనకి స్టార్టింగ్ మోడల్ వేరియంట్లో మనకి 4.5 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ సేమ్ 252 కిలోమీటర్స్ అయితే జర్నీ చేస్తుంది. ఇదైతే రోడ్స్టర్ ఎక్స్ టాప్ వేరియంట్ ఉంది కదా, సో దానికి సిమిలర్ రేంజ్ అయితే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ స్పీడ్ చూసుకునే కనుక ఇది ఆల్మోస్ట్ 125 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. సో అది 118 అయితే ఇది 125 వరకు వెళ్తుంది, కొంచెం ఆ స్పీడ్ అనేది ఎక్కువ వెళ్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా ప్రైస్ చూస్తానికి ఇది ఆల్మోస్ట్ 104,999 రూపీస్గా ఉంది. సో అగైన్ మళ్ళీ 10,000 డిఫరెన్స్ దీనికి ఏదైతే ఎక్స్ వేరియంట్ టాప్ మోడల్కి దీనికి కూడా 10,000 డిఫరెన్స్ అనేది ఉంది. సో ఈ 10,000 డిఫరెన్స్కి మనకి ఏమనేది ఎక్స్ట్రా వస్తుంది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇంకా లాస్ట్ వేరియంట్ చూసుకుందాం. లాస్ట్ వేరియంట్ వచ్చేసి ఎక్స్ ప్లస్లో. సో దీంట్లో మనకి 9.1 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది, పెద్ద బ్యాటరీ. సో ఇది రేంజ్ చూసుకునే కనుక ఆల్మోస్ట్ 501 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే. సో 501 కిలోమీటర్ అంటే మామూలు విషయం కాదు. ఈవెన్ మనకి టాటా నెక్సాన్ కూడా ఆల్మోస్ట్ 470 కిలోమీటర్స్ ఎంత వెళ్తుంది ఒకసారి ఛార్జ్ చేస్తే. బట్ ఇది 501 కిలోమీటర్ అయితే వెళ్తుంది. ఈవెన్ కార్స్ కన్నా కూడా ఎక్కువ మైలేజ్ క్లైమ్ చేస్తుంది ఇది, ఇప్పుడున్న ఎలక్ట్రిక్ కార్స్ కన్నా కూడా ఇండియాలో. సో అది బెస్ట్ మైలేజ్ అని చెప్పి బెస్ట్ రేంజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంక దీని ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ 1,54,999 రూపీస్గా ఉంది.
సో 1,54,000 కూడా బెస్ట్ వాల్యూ అని చెప్పి వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో 500 కిలోమీటర్స్ రేంజ్ అంటే ఆల్మోస్ట్ మా ఆల్మోస్ట్ 2 lakhs అబౌవ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ విత్ ఇన్ ఈవెన్ దానికన్నా కూడా 50,000 లెస్లోనే దీని ప్రైస్ని అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. సో అదొక గుడ్ థింగ్. ఇంకా దీని టాప్ స్పీడ్ కూడా సేమ్ 125 km/h అయితే వెళ్తుంది. సో ఇది బైక్ యొక్క బ్యాటరీ అండ్ రేంజ్ టాప్ స్పీడ్ విషయం. ఛార్జింగ్ చెప్పా కదా, ఆల్మోస్ట్ మనకి ఏదైతే ఉందో అన్ని మోడల్స్ కూడా ఆల్మోస్ట్ 6 to 7 hours అయితే పడుతుంది ఫుల్ 100% ఛార్జ్ ఎక్కడానికి. సో ఇది ఇంకా నెక్స్ట్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మనం. ఫీచర్స్ ఇంకా బేసిక్ డైమెన్షన్స్ అండ్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఫస్ట్ మనం బేసిక్ డైమెన్షన్ చూసుకుంటే కనుక సపోజ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. సో రీజనబుల్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని అబ్స్టాకిల్స్ని ఈజీగా క్రాస్ చేస్తుంది. ఇంకా సీట్ హైట్ చూస్తే కనుక 777 mm సీట్ హైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీ యాక్సెస్ ఉంటుంది ఎవరికైనా సరే, షార్ట్ పీపుల్ అండ్ హైట్ పీపుల్ ఆల్సో. ఇంకా అదర్ వచ్చేసి మనకి సో ఈ ఎర్గోనమిక్స్ పరంగా చూసుకుంటే కనుక బేసిక్ ఎర్గోనమిక్స్ చెప్తున్నాను. ఇంకా ఫీచర్స్ చూస్తే కనుక అడ్వాన్స్ ఫీచర్స్ గురించి చూసుకుంటే కనుక మనకి దీంట్లో చాలా టాప్ నాచ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏవైతే మనం ఒక 3 to 4 lakhs బైక్ ఉన్నాయి కదా ప్రజెంట్, సో పెట్రోల్ బైక్స్, అందులో వచ్చే ఫీచర్స్ ఇంట్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ 74,999 టాప్ బేస్ వేరియంట్లో కూడా మనకి ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయి. సో ఆల్మోస్ట్ మనకి రోడ్ సైడ్ ఎక్స్ బేస్ వేరియంట్ నుంచి ఎక్స్ ప్లస్ టాప్ వేరియంట్ వరకు కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ క్యారీ అవుతాయి. సో ఏది మిస్ కాదు. కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఎర్గోనమిక్స్ పరంగా, అదేంటి చెప్తాను. సో ఫస్ట్ మనం ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్లో డిఫరెన్స్ చూస్తే కనుక చెప్పే కదా, లెంత్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి సేమ్ ఉంటుంది. సో 2014 mm లెంత్ అయితే వస్తుంది బైక్, సేమ్ ఉంటుంది. హైట్ కూడా చెప్పే కదా, గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ 180 mm వస్తుంది, సేమ్ 777 mm సీట్ హైట్ అయితే వస్తుంది సేమ్ ఎక్స్కి అండ్ ఎక్స్ ప్లస్కి. కానీ టైర్ సైజ్ అండ్ బ్రేకింగ్ అయితే మారుతుంది. అదేంటంటే మనకి సో ఎక్స్లో చూసుకునే కనుక మనకి టైర్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 80/100 టైర్ సెక్షన్ అయితే వస్తుంది అనుకుంటా. ఫ్రంట్ 18 inch వీల్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి మళ్ళీ 80/90 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. 17 inch వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్స్ప్రెస్ చూసుకుంటే కనుక మనకి ఫ్రంట్ 100/90 సెక్షన్ టైర్ అయితే వస్తుంది, బ్యాక్ చూసుకుంటే 110/90 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. సో కొంచెం బిగ్గర్ టైర్స్ అయితే వస్తున్నాయి. సో ఫ్రంట్ అగైన్ సేమ్ 118 అండ్ బ్యాక్ 17 inch వీల్స్ అయితే వస్తున్నాయి విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక బెస్ట్ థింగ్. ఇంకా నెక్స్ట్ బ్రేకింగ్ చూసుకుంటే కనుక దానికి మనకి ఎక్స్లో మనకి ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, రీజనరేటింగ్ బ్రేక్స్ అవి. సో అదే మనకి ఎక్స్ప్రెస్లో చూస్తే కనుక ఫ్రంట్ మనకి సింగిల్ డిస్క్ అయితే వస్తుంది, బ్యాక్ డ్రమ్ ప్రొవైడ్ చేస్తారు విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. మనకి ఫ్రంట్ ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక సేఫ్టీ పరంగా చూసుకుంటే కనుక డిఫరెన్స్. ఇంకా నెక్స్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫీచర్స్ అయితే ఆల్మోస్ట్ నేను చెప్పాను ఫీచర్స్ సేమ్, మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి, జస్ట్ ఇంటిమేషన్. సో ఎక్స్ప్రెస్లో కూడా మనకి సేమ్ అయితే వస్తాయి. అవి ఏంటంటే సో మనకి క్రూజ్ కంట్రోల్ అనేది వస్తుంది. సో 74,000లో మనకి క్రూజ్ కంట్రోల్ రావడం అనేది చిన్న విషయం కాదు. సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా స్టాండ్ ఎలర్ట్ అలారం వస్తుంది. నెక్స్ట్ 4.3 inch LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి బ్యాటరీ స్టేటస్, డిస్టెన్స్ ఎంతవరకు వెళ్తుంది అన్నది బ్యాటరీ లైఫ్, నెక్స్ట్ ఛార్జింగ్ స్టేటస్, మీ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కార్డ్స్ కానీ ఇలాంటివి కూడా మనం దాంట్లో చూసుకోవచ్చు. అండ్ ఇంకా మనం కాల్స్ అండ్ SMS అలర్ట్ కూడా చూసుకోవచ్చు. త్రూ మొబైల్ కనెక్టివిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. జియో ఫెన్సింగ్ వస్తుంది. సో జియో ఫెన్సింగ్ ద్వారా మనం నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనం దాంట్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ కూడా వస్తాయి. సో మనం స్పెసిఫిక్గా మొబైల్ మనం కనెక్ట్ చేసుకుని గూగుల్ మ్యాప్స్ అనేది చూడట్లేదు, డైరెక్ట్ మనకి LCDలోనే సో గూగుల్ మ్యాప్స్ అనేవి వస్తాయి. అదొక బెస్ట్ థింగ్. ఇంకా చూసుకుంటే పార్కింగ్ అసిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా వస్తుంది బైక్కి. సో అదొక గుడ్ థింగ్ అని చెప్పచ్చు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వింటాను సో బైక్లో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ రావడం అనేది. ఇంకా మనం పార్కింగ్ అసిస్ట్ చెప్పా కదా. సో రివర్స్ మోడ్, మనం బైక్ని కూడా రివర్స్ చేయాలనుకుంటే జస్ట్ బటన్ రివర్స్ మోడ్ ఆన్ చేస్తే మనం రివర్స్లో అయితే వెళ్తుంది బైక్. సో అదొకటి. సో ఇవి ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ చూసుకుంటే కనుక. సో ఇవన్నీ చాలా ప్రీమియం ఫీచర్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ మనకి ఓన్లీ ప్రీమియం బైక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటిది మనకి ఇలాంటి చిన్న బేసిక్ బైక్స్లో కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచి విషయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో తెలుసుకున్నారు కదా ఫైనల్లీ మనకి ఓలా బైక్స్ గురించి సో ఎటువంటి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో. అండ్ ఇంకా ఈ బైక్స్ యొక్క క్వాలిటీ గురించి ఇంకా మనకి ఏం తెలియదు, ఎందుకంటే జస్ట్ లాంచ్ అయితే అయ్యాయి, ఇంకా షోరూమ్స్లో ఇవి అవైలబుల్గా అయితే లేవు. సో వన్స్ లాంచ్ అయితే మనం వీటిని టెస్ట్ చేద్దాం బైక్ క్వాలిటీ ఎలా ఉంది. సో ఇవి
ఓలా స్కూటర్స్ లాగా ఏమన్నా డిఫెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఇంకా తర్వాత ముందు ముందు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓలా బైక్స్. దట్స్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే కనుక నా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.